హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. నేను సూర్య. సో రీసెంట్గా చూసుకుంటే కాకినాడలో ఉన్నటువంటి తిమ్మాపురం అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రేపాక గార్డెన్స్ పూర్తిగా అయితే మునిగిపోయింది. సో అక్కడి నుంచి అంటే ఎందుకు మునిగిపోయింది ఏంటి అనేటటువంటి అంశాలని చూడడానికి వెళ్ళినటువంటి మా టీంకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఏలేరు ప్రాజెక్ట్ ఉందో అక్కడి నుంచి వాటర్ వదిలేయడం వల్ల అది కాకినాడలో ఉన్నటువంటి ఈ రాయుడిపాలెం కానీ తిమ్మాపురం కానీ ఈ లోతట్టు ప్రాంతాలకు కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మునిగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అయితే మనకు తెలిసింది. సో దీని మీద అసలు ఏంటి ఏలేరు ప్రాజెక్టు, ఎందుకు దశాబ్దాల తరబడి ఇలాగ మరుగున పడిపోయిందనే విషయాలు మనతో మాట్లాడడానికి మనతో స్టూడియోలో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో వారితో ఒకసారి అడిగి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అయితే మనం ఒకసారి చర్చిద్దాం. సార్ నమస్తే సార్. సార్ వెల్కమ్ టు డోరీస్ టీవీ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు డోరీస్ టీవీ అండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏలేరు కాలువ యొక్క ఆధునీకరణ అనేటటువంటిది గత ఒక 20 ఏళ్ళ నుంచి ఇంచుమించుగా వింటున్నాము. సో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు దాని మీద వాళ్ళు కూడా హామీ ఇచ్చున్నారు. సో మేము త్వరలో కంప్లీట్ చేస్తామని. బట్ ఆల్రెడీ 2025 వచ్చేసింది, ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు వస్తే కనుక ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. అంటే అటు పిఠాపురం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, అటు పెద్దాపురం అవ్వచ్చు, సామలకోట, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయి అవన్నీ కూడా మునిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే అసలు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఏ చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఎలాంటి చర్యలు ఉండొచ్చు భవిష్యత్తులో? సార్ సూర్య గారు, కాకినాడ జిల్లా ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా బాధపడుతుంది ఒక అంశం మీద. ఏలేరు కాలువల యొక్క ఆధునీకరణ జరక్క మునిగిపోవటం. అందుకని ఈ కాలువని సారో ఆఫ్ కాకినాడ అన్నారు. ప్రతి వర్షాకాలంలో కింద సంవత్సరంలో కూడా మనం చూసాం, పిఠాపురం, గొల్లపురంలు ఎన్ని మునిగిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మోకాల్లో నీళ్ళలో కూడా వెళ్ళి ఆ కాలనీలు పరిశీలించడం మనం చూసాం. గత 20 ఏళ్ళగా ఏలేరు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినాక ఆ గేట్లు ఎత్తితే ఆ గేట్ల నుంచి నీళ్లు ఏదైతే కాలువల్లోంచి స్ట్రైట్గా వచ్చి సముద్రంలో కలుస్తూ అటు పెద్దాపురం, ప్రతిపాడు, అలాగే పిఠాపురం, కాకినాడ ఇవన్నీ అది వెళ్ళే మార్గంలో అనేక వాగులు ఉన్నాయి. శుద్ధగడ్డ ఇటువంటి వాగులు ఉన్నాయి. ఈ ఛానల్ ఆధునీకరణ చేయవలసింది గత 20 ఏళ్ళగా పెండింగ్ పడిపోయింది. అది చెయ్యని కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒక్కసారైనా సరే లక్షలాది ఎకరాలు, మనంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని, మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటూ ఏమి లేవు ఇక్కడ. గతంలో నేను హార్డ్వేర్ పార్క్ ఏర్పాటు చేయడానికి ట్రై చేసాము, ఆమోదం వచ్చింది. బట్ మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోయింది. ఒక పెద్ద ఇండస్ట్రీ అంటూ ఇక్కడికి రాలేదు పెద్దగా. మనం ఆధారపడుతుందేమో వ్యవసాయం మీద. లక్షలాది ఎకరాలు నీట మునిగిపోతుంది. గేట్లు ఎత్తటం, ఈరోజు గేట్లు ఎత్తలేదు. యాక్చువల్గా ఎత్తకపోయినా సరే కాకినాడ పరిస్థితి మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? ఏదైతే ఈ కాలువల్లో వర్షాలు వచ్చేస్తే నీళ్ళు వస్తాయో దానిలో వెళ్ళే దారి లేక మొత్తం పూడికిపోయి అవి బయటకు వచ్చేస్తున్నాయి. అందుకని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈరోజు మునిగిపోయింది. ఎత్తకూడదు. ఎత్తితే పరిస్థితి చూడండి, ఎత్తితే ఎలా ఉంటుంది చూడండి. ఎత్తితే ప్రళయం. ఇంకా ఆ వెనక క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎక్కువ పడలేదు కాబట్టి ఎత్తలేదు. ఇక్కడ మనకి ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఆగింది. అది ఎత్తితే దీనికి గోరు చుట్టు మీద రోకట్ పోటానంటే. దీన్ని ఆధునీకరించటానికి ఒక 18 సంవత్సరాలుగా జీవోలు ఇస్తున్నారు, కానీ ముందుకు సాగట్లేదండి. దురదృష్టకరం. చూడండి, 2008లో 24/7/2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 569 569 జీవో 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మోడర్నైజేషన్ ఆఫ్ ఏలేరు రిజర్వాయర్ కెనల్స్. దీనికి అయ్యే ఖర్చు ఎంత? 138 కోట్లు. అప్పట్లో 138 కోట్లు అంతే. చేయలేదు. జీవో ఇచ్చి కూర్చున్నారు, డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సమయంలో 2014 ముందు మన కాకినాడ కూడా వచ్చారు. అప్పుడు చెప్పారు నేను చేస్తానని. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి జీవో ఇచ్చారు. 24/4/2015లో జీవో నెంబర్ 241 241 జీవో. అప్పుడు కాస్ట్ 300 కోట్లకు పెరిగింది. అంటే 138 crores 2008లో ఉంది. 7 ఏళ్ళ తర్వాత పెరిగింది, 300 కోట్లు అయింది, డబుల్ అయిపోయింది. పోనీ దీనిలో కొంత డబ్బులు రిలీజ్ చేశారు, కొంత వర్క్ జరిగింది. అయితే ఈలోపు ఎన్నికలు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కంటిన్యూ చేయాలి. ఆయన పాదయాత్ర టైంలో వచ్చారు ఇక్కడికి. ఆ పాదయాత్ర టైంలో కూడా ఆయన అన్నారు, నాకు హయాంలో నేను పూర్తి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయట్లేదు,
ఏదో అరాకొర అంటున్నారు. నేను పూర్తి చేస్తాను. ఓకే. పోటీ అవుతున్న దాన్ని చేయనివ్వలేదు. ఆపేస్తూ జీవో నెంబరు 872020 2020లో జీవో నెంబర్ 365 ఇచ్చారు, ఆపేశారు. సెక్షన్ 22లో మోడర్నైజేషన్ ఆఫ్ ఏలూరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ సుధర్ణ ఇన్ఫ్రాటెక్ విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఆపేశారు. ఓకే ఓకే. అంటే రీజన్ అండి దీనికి ఆపేశారు వీళ్ళు, అంటే ఫండ్స్ లేకనా? మరి వీళ్ళ కారణం ఏంటో మనకు తెలియదు. మరి అటు గత ప్రభుత్వం స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఆపేస్తామన్నా, లేదా చూడండి ప్రీ క్లోజర్ టు అకార్డ్ పర్మిషన్ టు ప్రీ క్లోజర్ కాంట్రాక్ట్ ఫర్ టోటల్ 223 నెంబర్స్ 223 ఇలాంటి వర్క్స్ ఉంటే అన్నిట్లో ఆపేశారు. దుర్మార్గం కదా అండి. పోనీ ఆపి ఆయన ఏమైనా చేశారా అంటే, ఆయన ఇదే విషయం అడిగితే కాపు నేస్తామని చెప్పి జూలై 2022లో వచ్చారు ఆయన ఇక్కడికి పిఠాపురంలోనే మీటింగ్ పెట్టారు. పిఠాపురంలో మీటింగ్ పెట్టారు ఆయన. అప్పుడు అడిగితే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, ఇదిగో రిలీజ్ చేస్తాను ఇక్కడ రాశారు. ఎమ్మెల్యే దొరబాబు గారి విజ్ఞప్తి మేర ఫేజ్ 1 130 కోట్లు, ఫేజ్ 2 ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు. కనీసం డబ్బులు ఇచ్చారా? పోనీ జూలై 2022 అంటే వాళ్ళకి 2 ఏళ్ళ టైం ఉంది కదా సార్ సూర్య గారు, డబ్బులు ఇచ్చి చేయించాలా? ఏమీ లేదు, ఈరోజు వరకు చేసింది లేదు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా చెప్పారు, నేను చేస్తాను, చేసి చూపిస్తా అన్నారు. తప్పనిసరిగా మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ప్రభుత్వం వచ్చి 16 మాసాలైంది, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు ఇదంతా 300 కోట్లు, మహా పెరిగితే ఎంత ఉంటుంది? ఇంకో 50 కోట్లు 100 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో రుచికొండ ప్యాలెస్ కట్టేస్తున్నారు. ఆయన బాత్రూమ్లు, టాయిలెట్లు ఇవన్నీ, ఒక్కో టబ్బు 25 లక్షలు, ఒక డోరు 50 లక్షలు. 500 కోట్లు ఇటు ఇచ్చుంటే అయిపోయింది కదా సార్. ఎవరికి ఉపయోగపడుతుందండి రుచికొండ ప్యాలెస్? అది ఎవరి కోసం సార్? అది 4 గదులు 4 రూముల కోసం 500 కోట్ల. ఇది ఇస్తే లక్షలాది మంది జీవితాలు బాగుపడేది కదండి. ప్రభుత్వానికి విచక్షణ ఉండాలి. ఆ రకంగా దుబారా చేశారు. తప్పనిసరిగా ఏదైతే గత దశాబ్దాలుగా పెండింగ్ పడిపోయి ఉందో ఏలూరు ఆధునీకరణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మేజర్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది కూడా పిఠాపురం కేవలం పొలాలే కాదు సార్ సూర్య గారు, ఊళ్ళలోకి వచ్చేస్తుంది సార్. హైవే మీద కూడా మొక్కలవుతూ వాటర్ వచ్చేస్తుంది, గ్రామాలు మునిగిపోతున్నాయి. నాకు అక్కడ ఉండే గొల్లప్రోలు ఊళ్ళోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఈబీసీ కాలనీ నీళ్ళు వచ్చేస్తున్నాయి, అన్నిటి నీళ్ళు. ఇప్పుడు మన కాకినాడలోనే ఇప్పుడు నీళ్ళు వచ్చేసి, ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్లోనే నీళ్ళు వచ్చేసినాయి కదా, ఎన్నో ఇల్లు ఉంటున్నాయి అక్కడ. మరి కిరణ్ కట్ ఆసుపత్రి కూడా ఉంది, ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది దానికి. ఆయనకి అక్కడ ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, అందులోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా పైన మోసుకుని వెళ్తున్నారండి లోపలికి, అంటే వాళ్ళు దిగితే మరి వాళ్ళ కళ్ళు కనపడవు కాబట్టి అందరికి ఇబ్బందే కదా. సో అందుకని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన జిల్లా ఎంపీ గారికి, మన ఎమ్మెల్యేలకి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. దయచేసి ఈ యొక్క ఆధునీకరణ పను స్టార్ట్ అయ్యే విధంగా, ఎందుకంటే వేసవకాలం రాబోతుంది, వేసవకాలం వస్తుంది గత 2-3 ఇప్పటి నుంచి మనం వర్క్ చేసుకుంటే, గ్రౌండ్ వర్క్, పేపర్ వర్క్, లేదా టెండరింగ్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే వేసవకాలంలో మనం పని చేయటం ఉంటుంది. అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో సహకారం చేసేటువంటి అవకాశం ఏం లేదంటారు దీంట్లో? లేదండి, ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. సో అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, వాళ్ళే చేయాలి. సో వాళ్ళే చేయాలి కాబట్టి తప్పనిసరిగా ప్రాసెస్ అని ఇప్పుడన్నా మొదలు పెడితే మనం వేసవకాలం టెండర్లను పూర్తి చేసుకొని పని మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి. 2026 అయిపోతుంది అప్పటికి. కనీసం అది పూర్తి అవ్వాలంటే కనీసం 2 సీజన్స్ అన్న కావాలి. 26, 27, 28 2-3 సీజన్స్లోనే, ఎందుకంటే ఒక సీజన్లో అవ్వదు, 2 లేక 3 సీజన్స్. రేపు మనం హామీ ఇచ్చినట్టుగా 2029 ఎన్నికలకి వెళ్ళే లోపు ఇది కంప్లీట్ చేయాలంటే 2028 సమ్మర్ కల్లా మనం క్లోజ్ చేయాలి. అంటే 26, 27, 28 3 సీజన్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ 3 సీజన్లో 300 కోట్ల పని అంతే, పెద్ద పని కూడా కాదు. 350 కోట్ల పని పూర్తి చేసుకుంటే ఈ జిల్లా వాసులకి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఆ రకంగా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం సూర్య గారు. సో అదండి, ఏదైతే ఏలూరు యొక్క ఆధునీకరణ ఏదైతే ఉందో దాన్ని చేయాలంటే కనుక దాదాపు ఒక 2-3 సీజన్లు పడుతుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనులకి అభివృద్ధికి సహకరించబోగా దాదాపుగా ఒక 223 పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆపేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ మళ్ళీ ముంపుకు గురవ్వకుండా క్షేమంగా ఉండాలంటే కనుక వచ్చే 2 సీజన్లలో సుమారుగా 300 కోట్ల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించినట్టయితే కనుక సత్వరమే వాళ్ళని పరిష్కారం చేసేటువంటి దిశగా వెళ్తే ఈ యొక్క ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ అయితే పెట్టచ్చని రవికంఠ గారు తెలియజేశారు. సో ఇది ఈసారి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది. సూర్య సైనింగ్ ఆఫ్. లైక్, సబ్స్క్రైబ్,
press the bell icon.